ఉపాధి హామీ పనులను వేగవంతం మరియు క్రమబద్ధీకరణ చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచ ప్రాధాన్యాలు ప్రవేశపెట్టారని ప్రకాశం జిల్లా డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచ ప్రాధాన్యాలు ప్రభుత్వం వారి ఏర్పాటు చేయడమైంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలోని వెలుగు కార్యాలయంలో ఒంగోలు డుమా వీడీజీ జోసెఫ్ కుమార్ మరియు ఈఓఆర్డీ షేక్ ఆదం షరీఫ్ ఏపీఓ దేవయ్య ఆధ్వర్యంలో దొనకొండలో సమావేశ హాల్ నందు సీసీలు టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పంచ ప్రాధాన్యాలు రాబోయే 2025-26 సంవత్సరానికి 3 నెలల ఉపాధి హామీ పథకంలో గ్రామస్థాయి పశువుల నీటి తొట్టెల నిర్మాణం మరియు లక్ష్యం మేరకు ఫారం పండ్ల నిర్మాణం పూర్తి చేయుట, పంట కాలువల పూడిక తీయుట, సాగునీటి చెరువులు పూడిక మరియు ఉపాధి హామీలో వేతనం రోజుకు 290 నుంచి 300 వరకు రూపాయలు తగ్గకుండా ఉండేలా చూడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సమావేశం హాల్ నందు తెలియజేశారు. సందర్భంగా ఒంగోలు డుమా పీడీ జి జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో రోజువారీ పని కోరే కూలీలలో 15 నుంచి 20% వరకు ఫారం పాండ్ పని యందు నియమించాలని, ఇన్లెట్ ఛానల్ వెడల్పును 3 మీటర్ల నుండి 2 మీటర్లకు తగ్గించి మరియు అవుట్లెట్ పనులకు మెటీరియల్ పనులు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని పలు అంశాలపై ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ దేవయ్య, ఈఓఆర్డీ షేక్ ఆదం షరీఫ్ మరియు టీఏలు, ఎఫ్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకాశం జిల్లాలో రాబోయే 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలో 5 రకాల ప్రాధాన్యత అంశాలు, పంచ ప్రాధాన్యాలు అన్నాం. సో 5 రకాల ప్రాధాన్యతలు ఈ 3 నెలల్లో చేయడానికి ఉపాధి హామీ సిబ్బంది యావత్తు కూడా పనిచేయడానికి పైనుంచి మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాంట్లో మొట్టమొదటిది క్యాటిల్ ట్రఫ్స్ అంటే నీటి తొట్టెలు. మన ప్రకాశం జిల్లాలో 1470 నీటి తొట్టెల నిర్మాణానికి లక్ష్యంగా ఇచ్చారు ఆయా మండలాలు, గ్రామాల్లో. సో అన్ని చోట్ల కూడా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం రాబోయే 15-20 రోజుల్లో ఈ నీటి తొట్టెలన్నింటిని కూడా నిర్మాణం చేసి, మనం ఏ విధంగా అయితే చలివేంద్రాలు పెట్టుకొని ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది లేకుండా మనుషులు మనం చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలకు కూడా నీటి సదుపాయం ఉండే విధంగా ఈ నీటి తొట్టెల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నీటి తొట్టెల నిర్మాణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. ఉపాధి హామీ పథకం నిధులతోటి చేపట్టబోతున్నారు. సుమారు ఒక్కొక్క తొట్టికి 30,000 రూపాయల లెక్క ఖర్చు అవుతుంది. సుమారు 4,000 లీటర్లు ఈ తొట్టిలో నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రదేశాలు కూడా ఇవన్నీ కూడా అవసరం అనేది ఎక్కడ ఎన్ని అవసరం అనేది గ్రామాల వారీగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు నెంబర్లు ఇవ్వడం జరిగింది, లిస్ట్ ఇచ్చారు. లొకేషన్స్ కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి ఇచ్చారు. నిర్మాణం జరిగిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ వాళ్ళు నీటిని ఆ తొట్టిలో ఉండే విధంగా చూస్తారు. సో దీనికి సంబంధించి రాబోయే 15-20 రోజుల్లో శాంక్షన్స్ ఈ 2-3 రోజుల్లో తీసుకొని గౌరవ కలెక్టర్ గారి దగ్గర పెద్ద ఎత్తున నీటి తొట్టెల నిర్మాణం అనేది రాబోయే 3 వారాల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. ఇది మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. పంచ ప్రాధాన్యతల్లో రెండో అంశం వచ్చేసి ఫారం పాండ్స్. మన ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాగునీరుకి చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి రైతులకి అందరికి కూడా వీలైనంత వరకు ఎక్కువ మంది రైతులకి ఈ నీటి కుంటలు, ఫారం పాండ్స్ని ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనకి 9,500 ఫారం పాండ్స్ లక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనం 4,650 దాకా శాంక్షన్స్ తీసుకొని దాదాపు 1000 వరకు ఫీల్డ్లో వర్క్ స్టార్ట్ అయింది. ఈ మిగతా ఈ 3 నెలల్లో 9,000 ఫారం పాండ్స్, 9,500 ఫారం పాండ్స్ కూడా పూర్తి చేసి రైతులకి ఎప్పుడైతే మనకి వర్షాలు లేకుండా నీటి ఎద్దడిగా ఉంటుందో అలాంటి సందర్భాల్లో ప్లాంట్స్కి అంటే పంటకి ఇబ్బంది లేకుండా నీరు అందించేదానికి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నీటి కుంటల ద్వారా రైతులకి మేలు జరగాలని, ఇది మ్యాక్సిమం రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పుకుంటున్నాం. ఇక మూడో అంశం వచ్చేసి మనకి ఇప్పుడు ఏప్రిల్ నుంచి దాదాపు ఏప్రిల్ 15 నుంచి సాగర్ నీరు కూడా ఆపేస్తారు. కాలువల్లో నీరంతా కూడా ఎండిపోద్ది కాబట్టి కాలువల్లో మొత్తం కూడా తడి ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో మనకి ఏదైతే పంట కాలువలు, తర్వాత ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ్రం చేసి, డీసిల్టింగ్ చేసి, శుభ్రం చేసి రైతులకి రేపు సీజన్కి మళ్ళా నీరు అనేది సాఫీగా ప్రవహించే విధంగా, పంటకి నీరు సాఫీగా ప్రవహించే విధంగా అన్ని కాలువలు కూడా డీసిల్టింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది మూడో అంశం.
ఇక నాలుగోది వచ్చేసి మనకి మన జిల్లాలో ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా డీసిల్టింగ్ చేయడం, కట్ల బలోపేతం చేయడం, పిచ్చి కంపంట తీసేయడం, ఈ చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది 4వ అంశం. ఇక 5వది ఉపాధి హామీకి వచ్చే ప్రతి కూలీకి కూడా 300 రూపాయల కూలీ మస్ట్గా వచ్చే విధంగా, 290 రూపాయలు తగ్గకుండా ప్రతి కూలీకి డబ్బులు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది 5వ ప్రాధాన్యత అంశం. సో ఈ 5 ప్రాధాన్యతల్ని ప్రాతిపదికగా చేసుకొని రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనులు ఈ 3 నెలలు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సో ఇది మన ఉపాధి హామీ పథకంలో రాబోయే 3 నెలల్లో మేము తీసుకోబోతున్నటువంటి ప్రాధాన్యత అంశాలు. థ్యాంక్ యూ.